హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా బ్యాక్ రూమ్స్. ఇందాకే షో కంప్లీట్ అయింది. సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే బాగా నచ్చింది. ముందుగా ఈ సినిమా డైరెక్టర్ కేన్ పర్షన్స్ అంట డైరెక్టర్ పేరు. అతను ఒక యూట్యూబర్. 10 millions పెట్టి సినిమా తీస్తే రివ్యూ చేసే టైంకి సినిమా 226 millions కలెక్ట్ చేసింది. అది ఈ సినిమా రేంజ్. సినిమా స్టోరీ చాలా సింపుల్ భయ్య. ఇందులో మెయిన్ క్యారెక్టర్ పేరు క్లర్క్. అతను ఒక ఫర్నిచర్ షోరూంలో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ ఫర్నిచర్ షోరూంలో అతను ఒక డోర్ కనుగొంటాడు. ఆ డోర్ ద్వారా, అదొక సీక్రెట్ డోర్, ఆ సీక్రెట్ డోర్ ద్వారా అతను బ్యాక్ రూమ్స్లోకి వెళ్తాడు. బ్యాక్ రూమ్స్ అనేది ఒక అంతులేని పసుపు రంగు గదులు, కారిడార్లతో ఉన్న ఒక వింత ప్రపంచం. అక్కడ అతను కనిపించకుండా పోతాడు. అతన్ని వెతకడానికి డాక్టర్ మేరీ అనే థెరపిస్ట్, తన డాక్టరు. ఈ అమ్మాయి చాలా బాగా చేసింది సినిమాలో. వెతకడానికి వెళ్ళిన తను ఏమైంది అండ్ వాళ్ళిద్దరూ అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు, బయట పడ్డారా లేదా, ఇదే సింపుల్గా సినిమా స్టోరీ. సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ భయ్యా. ఆ భయంకరమైన అట్మాస్ఫియర్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ రూమ్స్ ప్రపంచాన్ని మీరు బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఆ కెమెరా యాంగిల్స్ కానీ, ఆ కలర్ గ్రేడ్ కానీ చాలా బాగా తీశాడు డైరెక్టర్. ఆ సౌండ్ డిజైన్ అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే టెన్షన్ పుట్టించాడు. నార్మల్గా జంప్స్కేర్ కంటే సైకలాజికల్ హర్రర్ పైనే ఈ సినిమా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈ సినిమా పర్టికులర్గా హర్రర్ అభిమానులకు మాత్రమే కాదు, ఎవరైతే థ్రిల్లర్ కావాలి, హర్రర్ ప్లస్ థ్రిల్లర్ కోరుకుంటారో వాళ్ళకి. నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమా అందరి కోసం కాదు భయ్య. ఈ స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చూస్తున్నంతసేపు స్టోరీ అనేది చాలా స్లో పేసింగ్లో వెళ్తూ ఉంటుంది. ఎవరైతే ఎక్కువ యాక్షన్ లేదా జంప్ స్కేర్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారో ఈ సినిమా వాళ్ళకైతే నచ్చదు. అందులో కొన్ని క్వశ్చన్స్ని డైరెక్టరు వదిలేశాడు, చెప్పలేదు ఆన్సర్స్. అంటే కొన్ని క్వశ్చన్స్కి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు డైరెక్టర్. సో ఎవరైతే జంప్ స్కేర్ కమర్షియల్ మూవీస్ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. బట్ ఎవరైతే కొత్తదనం కావాలి, కొత్తగా ఉండాలి అని కోరుకుంటారో వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు భయపెట్టాలి అంటే, హర్రర్ అంటే కేవలం జంప్ స్కేర్ మాత్రమే కాదు, నిశ్శబ్దం, సైలెన్స్, ఒంటరితనం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో బాగా చూపించాడు డైరెక్టర్. సో నాకైతే సినిమా బాగా నచ్చింది. బ్యాక్ రూమ్స్ యాక్చువల్ అందరికీ నచ్చే మూవీ అయితే కాకపోవచ్చు, బట్ ఎవరైతే నేను ఇందాక చెప్పినట్టు కొత్తగా కావాలని కోరుకుంటారో సినిమా స్టోరీ కానీ టేకింగ్ కానీ వాళ్ళకి బాగా నచ్చింది. ఒకవేళ మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5.